అన్నా క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీర్చేందుకు తన మొదటి నెల జీతం విరాళంగా ఇచ్చి ఆదర్శంగా నిలిచారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. ఏలూరులో అన్నా క్యాంటీన్లను కలెక్టర్ వెట్రి సెల్వితో కలిసి ఆయన పునఃప్రారంభించారు. సీఎం చంద్రబాబు విరాళాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ఎమ్మెల్యేగా తన జీవితంలో వచ్చే మొదటి నెల జీతం 1,25,000 విరాళంగా ఇస్తున్నట్లు ఎమ్మెల్యే చంటి ప్రకటించారు. అలాగే పలువురు దాతలు ఇచ్చిన విరాళాల చెక్కులను కలెక్టర్కు అందజేశారు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుంది. ఆ 100లో ఏలూరు నియోజకవర్గంలో మరి ఏలూరు కూడా ప్రాధాన్యత ఇచ్చి ఏలూరులో 4 అన్నా క్యాంటీన్లు ఈ రోజే తెరవబడినాయి. అవడం వల్ల 100 నుంచి 150 వరకు పెంచమని కమిషనర్ గారిని అడిగాం. భవిష్యత్తులో అది కూడా పెంచడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది పేదలు ఇక్కడికి పని మీద జిల్లా హెడ్ క్వార్టర్కి వస్తారు కాబట్టి అనేక మంది పేదలు కూడా ఇక్కడ కార్పొరేషన్లో జీవనం సాగిస్తున్నారు. ఉపాధి పనులు లేకపోవడం వల్ల వాళ్ళు కూడా ఏదైతే ఈ అన్నా క్యాంటీన్లు ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతోనే 4 క్యాంటీన్లు కూడా ఇమీడియట్ జరగడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఒక మాట ప్రకారం పేదల ప్రభుత్వం, పేదల పక్షపాతి ప్రభుత్వం అని చెప్పి ఎలక్షన్ చెప్పారో, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ అన్నా క్యాంటీన్లన్నింటినీ కూడా నిరుపయోగం చేసి చాలా క్యాంటీన్లు ధ్వంసం కూడా చేయడం జరిగింది. మరి అన్నింటినీ కూడా పునరుద్ధరిస్తూ మరి కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తుందనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అలాగే మరి అత్యంత వ్యత్యాసంతో కూడుకున్న ఏదో వ్యయంతో కూడుకున్న ఈ కార్యక్రమంలో అనేక మంది దాతలు ఇస్తుంటే వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా దాతలు ముందుకు అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. అందులో భాగంగానే మరి నేను ఈ రోజున నా మొదటి శాలరీ 1,25,000 రూపాయలని కూడా మరి అన్నా క్యాంటీన్ ఇవ్వడం జరిగింది. అలాగే 3 దాతలు 5,000 రూపాయలు చెప్పిన 3 దాతలు కూడా ఇవ్వడం జరిగింది. ఒక స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతో నేను నా మొదటి నెల జీతాన్ని ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఎవరైతే అన్నా క్యాంటీన్లో ధనికుడు తినొచ్చు, పేదవాళ్ళు తినొచ్చు, ఎవరైతే వెచ్చించగలరో 100 రూపాయల నుంచి 200 లేకపోతే 500 వెచ్చించగలరో వాళ్ళు తిన్నప్పటికీ కూడా వాళ్ళు అన్నా క్యాంటీన్ తరఫున డొనేషన్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పేద ప్రజానీకానికి ఉపయోగపడాలి కాబట్టి